హలో అండి. హాయ్, నమస్తే. ఇక్కడ నేను ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫిష్ కర్రీ నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు, కొబ్బరి పొడి, ఇలాచి, లవంగ, చెక్క, అల్లము, ధనియాల పౌడర్ వేసి బాగా మిక్సీ పట్టుకుంటున్నాను. ధనియాల పౌడర్ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ధనియాల పౌడర్ సపరేట్గా ఉంచి ఇవన్నీ మిక్సీ పట్టి కొంచెం మెదిపిన తరువాత నానబెట్టుకున్నటువంటి చింతపండు కూడా ఇందులోనే వేసి బాగా మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుందండి పేస్ట్. బాగా మంచిగా పేస్ట్ చేసుకున్న తరువాత మనము కర్రీకి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఉంటుంది పేస్ట్. ఈ పేస్ట్ని మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా 2 or 3 స్పూన్స్ రెడీ చేశాను. చేప ముక్కల్ని ముందుగా రాక్ సాల్ట్ వేసి బాగా కడిగి, కల్లుప్పు వేసి బాగా కడిగి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి 1 hour బాగా నానబెట్టానండి. ఇక్కడ పోపుకు రెడీ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు పోపుకు రెడీ చేసుకున్నాను. బాణీ పెట్టి బాణీలో ఆయిల్ వేసి ఆయిల్ మగ్గిన తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. మనము ఇక్కడ చేప ముక్కల్ని ఎంతసేపు బాగా నానపెడితే అంత ముక్కలకి కారము, ఉప్పు పడుతుందండి. లేకపోతే మనం కర్రీ చేసినప్పుడు చప్పగా అనిపిస్తుంది. అందుకే మనం ముందుగా లెమను, కల్లుప్పు అవన్నీ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకొని, వాసన రాకుండా పై పలుకంతా పోయేటట్టు క్లీన్ చేసుకొని మంచినీటితో బాగా కడిగేసి దానికి ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి బాగా మార్నిష్ చేసి పక్కన పెట్టేసుకుంటే మనము ఎంతసేపు మార్నిష్ చేసి పక్కన పెట్టుకుంటామో అంత దానికి ఉప్పు, కారం పడుతుంది. మనకు కర్రీ కూడా బాగా టేస్టీగా వస్తుంది. లేకపోతే చేప ముక్కలు చప్పగా ఉంటాయండి. అందుకే నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇక్కడ ఆయిల్ వేసి పోపు వేసి ఫ్రై చేస్తున్నాను. పోపు దినుసుల్లో మనం ఫిష్ కర్రీకి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆవాలు, జీలకర్ర, రొటీన్గా ఎండుమిర్చి, కరివేపాకు వేయాలనుకుంటే వెల్లుల్లి వేయచ్చు. నేను ఎందుకంటే పేస్ట్లో వెల్లుల్లి వేశాను కాబట్టి ఇక్కడ వెల్లుల్లి వేయడం లేదు. ఇంత మాత్రం సరిపోతుంది. ఈ పోపు బాగా ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉన్నాం కదా మసాలా, ఆ మసాలాను వేసుకొని కాసేపు బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి పలుకులుగా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. వేయాలనుకుంటే గ్రైండ్ చేసేటప్పుడే ధనియాల పౌడర్ కూడా వేసేయచ్చండి. లేదంటే ఈ పేస్ట్ వేసి కాసేపు ఫ్రై అవనిచ్చిన తరువాత ఇందులో అయినా ధనియాల పౌడర్ వేయచ్చు. ఇక్కడ మెంతుల పౌడర్ మెయిన్ అండి. మామూలు మసాలా లాగానే మసాలా వేసుకొని మెంతుల పౌడరు చేపల కూరకి మెయిన్ అండి. మెంతులు, చింతపండు టేస్ట్ మనకి చేపల కూరకి డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది. చింతపండు, మెంతులు కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ నేను బాగా ఫ్రై అవనిచ్చి తర్వాత ధనియాల పౌడర్ వేస్తాను. మిరప్పొడి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ చేప ముక్కలకి కారము, ఉప్పు పట్టాలి కాబట్టి నేను చేప ముక్కలకి బాగా పట్టించేసి 1 hour అలాగే నానబెట్టాను. అవి బాగా నానడం వల్ల కూడా వాటంటికి ఉప్పు, కారం పట్టి బాగా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని పోపులో వేసి బాగా ఫ్రై అవనిచ్చాను. అదంతా బాగా ఫ్రై అయిన తరువాత ధనియాల పౌడర్ వేసి మరి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ చేపల కూరకి టేస్ట్ ఎక్కడ తెలుస్తుందంటే పోపులో మనము మసాలా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి, హైలో పెడితే మాడిపోతుందండి. ఇక్కడ నేను కాసేపు హై ఫ్లేమ్లో పెట్టి పక్కన వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల అది కాస్త అంటే మాడిపోలేదు, కాస్త డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. చూడండి, ధనియాల పౌడర్ వేసిన తర్వాత మొత్తం మసాలా అంతా బాగా కలిపెట్టాలి.
ఆ ధనియా పౌడర్ కూడా ఆ నూనెలో కాస్త ఫ్రై అవ్వనిచ్చేంత వరకు ఉంచి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మసాలా ఎంత ఫ్రై అయితే సిమ్లోనే ఉంచుకోవాలి, లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో ఉంచి కాస్త మీడియము లో మార్చుకుంటూ బాగా ఫ్రై అవ్వనిచ్చి వాటర్ వేయాలి. వాటర్ ఎంత వేయాలంటే కన్సిస్టెన్సీకి తగినంత. అంటే మనకు గరిటెతో ఇలా అంటే చేప ముక్కలు వేసి 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఎంత సరిపోతుందనేది మనకు అర్థమవుతుందండి. మామూలు 1 కిలో చేపలకి 1 ఆర్ 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. నథింగ్ 2 గ్లాసెస్ సరిపోతుంది అనుకుంటాను. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మసాలా వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అది ఉడికి మళ్ళీ మనం చేప ముక్కలు వేసి చేప ముక్కలు ఉడికి మనం దించి పెట్టిన తర్వాత చల్లారేంతసేపటికి కూడా అది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకొక ట్రిక్ ఏంటంటే, మనము చేపలు తెచ్చిన వెంటనే చేపలు క్లీన్ చేసేసి వాటికి ఉప్పు కారం పసుపు పట్టించేసి బాగా నానబెట్టి త్వరగా కూర చేసి పక్కన పెట్టేసామనుకోండి, అది చల్లారేటప్పటికి కూడా మనము ఈ మసాలా రెడీ చేసి ఉంటాం కదా, మసాలా పేస్ట్, ఆ పేస్ట్ కూడా పడుతుందండి దానికి. ఉడికి మనం తినే టైంకి కర్రీ ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టే టైంకి మధ్యలో 1 ఆర్ 2 అవర్స్ గ్యాప్ ఉందనుకోండి, అప్పటికి బాగా పట్టేస్తుందండి ఆ మసాలా అంతా చేపలకి మనం దించేసిన తర్వాత. అందుకు మనము తెచ్చుకున్న వెంటనే కర్రీ ప్రిపరేషన్ చేసేసుకోవాలి. ఇక్కడ బాగా ఉడికింది మసాలా. వాటర్ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూసుకొని చేప ముక్కల్ని వేసేసుకోవాలి. ముందుగా మనము నానబెట్టుకొని ఉంటాం కదా, కారం పసుపు ఉప్పు వేసి ఆ చేప ముక్కల్ని వేయాలి. కొంచెం ఉందనుకోండి పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇక్కడ పచ్చి కరివేపాకు లేదు, ఎండు కరివేపాకు ఉన్నింది. అది నేను ముందుగా ఆయిల్ వేసి పోపు ఫ్రై చేసేటప్పుడు వేశాను. ఇలా వేసిన తర్వాత మనం గరిటెతో కలబెట్టకూడదండి. ఏదైనా క్లాత్ లేకపోతే ఫ్లెక్కర్ పట్టుకొని అదో ఇలా క్లాత్తో పట్టుకొని బాణీని అలా ఇలా తిప్పాలి, ఇటు అటు తిప్పితే మసాలా అంతా కదులుతుంది, చేప ముక్కలు కూడా కదిలి మునుగుతాయండి. మనము గరిటె పెట్టి కలపెట్టామనుకోండి చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. మనం ఇలాగే క్లాత్ పట్టుకొని అలా ఇలా తిప్పడం వల్ల చూడండి ఒక్క ముక్క కూడా ఇరిగిపోలేదు. మనకి కర్రీ కూడా సూపర్ అంటే సూపర్గా వస్తుందండి. కానీ చేప ముక్కలు వేసిన తర్వాత చాలాసేపు ఉడికించాల్సిన అవసరం ఏముండదు. ఒక 15 మినిట్స్ ఉడకబెడితే చాలండి. ఎందుకంటే పులుసు పల్చగా ఉంటుంది కదా, అదంతా పొయ్యి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. దించేసిన తర్వాత మనం తినే టైం వరకు ఇది ఇలాగే ఉందనుకోండి, ఇంకొంచెం గట్టిపడుతుంది. దాన్ని బట్టి మనము ఎంత టైంకి దించేయాలి అనేది మనకి అర్థమవుతుంది. ఒక 5% గట్టిపడుతుందండి. చూడండి ఇక్కడ రైస్ కర్రీ సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే